దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామంలో మీ అందరికీ శుభాలు. మరణాత. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం మరి 9వ పాఠముగా ప్రభు యొక్క మహిమ. ఇవి మరి పెద్ద ప్రసంగాలు అయితే దాన్ని క్లుప్తంగా నేను వివరిస్తూ 9 మెసేజ్లుగా మేము ముందుంచుచున్నాను. 9వ మెసేజ్గా వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు ఏ రకంగా ఆదరిస్తున్నారు, ప్రభు మహిమను మనం ఎలాగ పొందుకుంటున్నాం, అసలు ప్రభు మహిమ మనకి ఏ రకంగా తోడపడుతుంది, సహకరిస్తుంది, బలపరుస్తుంది, నడిపిస్తుంది, దీవిస్తుంది, నీకు తోడుగా నడుస్తుంది అనే మాటను మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దూతల చేత భక్తుల చేత భక్తి కోటి జనము చేత నిత్యము ప్రపంచ యావత్తు సృష్టి చేత స్తుతించబడుతూ కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న మా ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలం ప్రభువా, ఏమిచ్చి నేను కొనియాడగలం. ఎందుకనగా ప్రభువా, ఉదయకాలము నుండి ఇప్పటి వరకు మాకు తోడుగా ప్రయాణంలో, ఆలోచనలో, పనిపాటల్లో అనేక రీతిలుగా ఆదరిస్తూ మరొక సమయంలో నిన్ను కీర్తించి, నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను కొనియాడే మా కంఠ స్వరముతో నిన్ను గణపరచగల మరొక గొప్ప భాగ్యము మానవులైన మాకు ఈ సమయంలో మాకు అందించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎందుకంటే ఎందరో అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు, అనేకమైన శోధనకు గురవుతున్నారు, అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అయినను ఉదయకాల ఏకవుజావును చేసిన ప్రార్థన మరొకసారి సాయంకాల పూట కూడా నీతో గడిపి ప్రార్థించేసే మా మాటలు నీ పాదాల దగ్గర విన్నపముగా చేర్చుకునే కృపను అందించినందుకు వందనాలయ్యా. నేనే కాదు, ఈ ద్వారా యంత్రం ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రభా, ప్రతి వారికి నీ ఆత్మ బలము దయచేయండి. నీవే నీ బిడ్డలతో మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభువా, కనుక మీరే మాట్లాడండి మీ బిడ్డలతో. వారికి కావలసిన మాటలు నువ్వు రచించిన అమర్చబడిన లేఖనము నుండి బయలుపరిచి నీ ఆత్మతో నింపుమని, అల్లుపుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరగా వాడుకోమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగే ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు మహిమ ఎన్నో రకాలుగా మనం పొందుతూనే ఉన్నాం. అయితే కొన్ని రకాలుగా వాక్య గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో ప్రభుతో యోహాను గారు, లేకపోతే యోహాను గారితో ప్రభు చెప్పిన మాటలు మనకు యోహాను గారు ప్రభు దగ్గర అందుకుని మనకు అందించిన ఈ మాటలని ఒకసారి ఆలోచనలోకి తెచ్చుకుందాం. అందుచేత ఒక దినముననే రాను తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కలుగును వచ్చును, దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు, అమ్మా పరిశుద్ధుడు గనక, దేవుడు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత అమ్మా పూర్తిగా బొత్తిగా దేవునికి స్తోత్రం. అంటే దేవుడు బలమైన వాడు, బలశక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు కాబట్టి, బలవంతుడు కాబట్టి, మహిమతో నింపబడిన వాడు కాబట్టి ఈ రోజున మనం ఈ మాటలు వింటున్నాం ప్రియులారా. అయితే దేవుడు ఎందుకు ఈ రకంగా మనకు ప్రకటన చేస్తున్నాడంటే, ఈ మాటలు ఏవి కూడా మనము హృదయంలోకి తీసుకోవటలేదు, దాన్ని మనం ఆలోచించట్లేదు, అంటే దాన్ని అనుసరించట్లేదు, దాన్ని స్వీకరించట్లేదు, దాన్ని పొందట్లేదు.
పైమచ్చుకు ఆయన మహిమను, ఆయన క్రియలను, ఆయన యొక్క మరి తెలివి అన్ని కూడా పొందుతున్నాం, కానీ ఆయన మహిమను మాత్రమును గ్రహించలేని వారంగా, అవసరాన్ని బట్టి మాట్లాడే వారంగా ఉన్నాం. అందుకే దేవుడు ఏమంటాడు, నేను బలిష్ఠుడిని, బలమైన వాడిని, నేనేమైనా మీ పట్ల చేయగలననే ఒక ఇంటిమేషన్ మనకిస్తున్నాడు ప్రభు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతుంటే, అపోస్తులైన పౌలు కొన్ని సంఘాలకు హెచ్చరిక చేస్తున్నాడు దేవుని విషయంలో, ప్రభు విషయంలో. ఎటువంటి వాడు బలిష్ఠుడు అని దేవుడు అంటే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అంటే దేవుడు బలిష్ఠుడు, బలమైన వాడు కాబట్టి ఆరోహణమాడు. ఎందుకంటే వారిని ఎంతవరకు మనుషులను బలపరచాలి అంతవరకు బలపరిచేశాడు ఆయన. దాన్ని అనుసరించకపోవడం, అనుసరించి జీవించకపోవడం నీ ప్రాబ్లం. అది చాలా మంది అంటూ ఉంటారు ప్రియులారు, ఏమంటే దేవుడు నాకేం చేశాడు, నా దేవుడు ఎన్ని రకాలుగా నేను మొరపెడుతున్నా, ఆయనక నాకు జవాబు రావట్లేదే. నువ్వు చేసే క్రియ ఏంటో ముందు నువ్వు సరి చేసుకో, అప్పుడు మొరపెట్టు. క్రియలు అలాగే ఉంచుతాయి, ఇంట్లో దుమ్ము అలాగే ఉంటుంది, భోజనం తినేయాలనుకుంటావు, ఎందుకంటే ఆకలి. మరి పొద్దున్న సాయంకాలం ఇప్పుడు దాకా ఉన్నావు, ఇంటికి వచ్చిన తర్వాత ఆకలి అంటావు. కనీసం కాళ్ళు కూడా కడుక్కునే సమయం నీ దగ్గర లేదా? సరే, ఆవేశంతో వచ్చి ఆకలితో తినేసావు, తిన్న ముద్ద గొంతుకు ఎండిపోయి ఆరిపోయిందేమో, కొంచెం మంచినీళ్ళు కూడా తాగకుండా గబగబా ఆకలి కడుపు నింపేళ్ళని తినేసావు. కాస్త ముద్ద నోట్లో పెట్టుకున్నావు లేదో, గొంతులో అడ్డబడిపోయింది, ఊపిరాగిపోయింది. ఎన్ని పరిస్థితి! నీ తొందరపాటు యొక్క ఆలోచన. దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇంకొన్ని లోకొకరకు పరిగెడితే ఆయన సామాన్యుడు కాడు, బలవంతుడు, బలిష్ఠుడు అని చెప్తున్నాడు. నేను బలిష్ఠుడిని, సామాన్యుడిగా నువ్వు అనుకుంటున్నావు కుమార్తె, కానీ నీ మీద నా ప్రభావం నీ మీద చూపించలేదు, నా మీద నా బలం నీ మీద చూపించట్లేదు, కానీ ప్రేమతో నిన్ను చూస్తున్నాను అన్నాడు. మత్తయి సువార్తలోని కూడా మనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే, ఇక్కడ అపోస్తుల కార్యముకును ప్రకటన గ్రంథముకును మత్తయి సువార్తకు ఒక వ్యత్యాసం కొంత కనబడుతుంది. ఇక్కడ చూద్దాం. వారి భయముతోను మహా ఆనందముతోను సమాధుని యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప. అంటే ఇక్కడ అయిన మహిమ గల దేవుడు, మహిమతో నింపబడిన వాడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు. నువ్వు అన్నప్పుడల్లా ఉంటాననుకున్నా ఇక్కడే ఉంటాను, ఆ దేవుడు నాకు తెలుసు అంటే సమాజం కాదు. ఆయన ఎక్కడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. ఇప్పుడు మనతో ఉన్నాడు అనేది నువ్వు నమ్మకపోతే తప్ప, ఎప్పుడు ఉన్నాడో నమ్మటం ఏంటి? అసలు ఎప్పుడు ఉన్నాడో నమ్మటం ఏంటండి? పిచ్చ ప్రశ్న కూడా ఇది. ఎప్పుడు నీతోటే ఉంటాడు, ఎందుకంటే నీ ప్రాణం నీతో ఉంది కాబట్టి ఆయన నీతో ఉన్నట్టే. నీ ప్రాణములో ఈముడు. అందుకే ఆయన నాసికారంధములో ఆయన ప్రాణమును ఊదగా సలించి ఇదిపుకుని మనిషి అయ్యాడు. అంటే ఆయన ప్రాణం నీలో ఉన్నట్టు, ఆయన నీతో ఉన్నట్టే. అందుకే ఆయన అన్నాడు, మొదట ఆదిలో ఆదాముకు ఆయన ప్రాణం ఇచ్చాడు, తర్వాత కాలంలో యేసుప్రభు ఏమన్నారు, ఇదిగో మీ దేహమే నా ఆలయము. అంటే ఇందులో ఉన్నది ఏంటి? ఆయన ప్రాణం. ఆయన ఉన్నట్టే కదా. ఇల్లు నాది అనుకుని సాతానుగాడు ఆక్యుపై చేస్తే ఊరుకుంటాడు దేవుడు? ఏదో ఒక రోజున ఆక్యుపర్షన్ కాస్తి చూస్తూ అడుగుతాడు, ఎందుకు నువ్వు నా దాంట్లోకి వచ్చావు? నాది అంటాడు. ఎందుకే? నువ్వు సృష్టించావా? మనకు చాలా మంది సినిమాలో డైలాగులు వింటున్నావు, నారు పోసావా, నీరు పోసావా, రిక్షా తొక్కవా అని ఏదో చెప్తూ ఉంటారా? ఎందుకంటే ఎవడు ఏ కష్టము చేయకుండా సాతానుగాడు వచ్చేసి నేను నేలేస్తానంటే, నీ అవసరాలు నీ శక్తిని అంతకాలం ఉపయోగించుకుని వాడు అవసరాలు ఈ లోకంలో ఎవరిని బాధ పెట్టాలో, ఎవరిని తిట్టాలో, ఎవరిని కొట్టాలో కొట్టేస్తూ ఉంటాడు వాడు. అది దేవుని బలం, దేవుని రూపం, దేవుని యొక్క ఆత్మతో కలిగిన క్రియలు. అప్పుడు దేవుడు అడిగితే ఎందుకు వచ్చావు అని అడిగితే అది తెల్లమొక్క వేసి చూడడం తప్ప ఏముండదు. దేవుడు అడుగుతారు, అబ్బాయి నీకు అన్ని ఇచ్చాను, ఎందుకు రా నువ్వు తప్పు చేసావు? నీ దగ్గర సమాధానం ఉండదు, వాడి దగ్గర ఏముంటుంది? ఏముండదు. జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండాలి. మన వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు ప్రియులారా చాలా విశేషాలుగా మనం గమనించాలి. చూద్దాం. పత్రికల గ్రంథంలో
మనం గమనించినప్పుడు అనేక విషయాలు కనబడుతూనే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మొదటి తిమోతి మనం చదువుతున్న 4వ అధ్యాయము మరి 13 నుండి 13 వచ్చిన మనం చదివినప్పుడు కనబడుతున్న మాటలు చదవమ్మా. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 13వ వచనం చదువు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మాట్లాడుచున్న మాటలను కూడా మనం ఆలోచించాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, దేని కొరకు మాట్లాడుతున్నాడు, అసలు మాట్లాడే అవసరమైనకి ఏమొచ్చింది ఇక్కడ గనుక మనం ఆలోచన కలిగి ఉంటే దేవుడు అనేక రకాలుగా మనకు చూపిస్తూ ఉంటాడు. మొదటి దినవృత్తాంతములు అంటే పత్రికలు అమ్మ చదువు. 4:13. ప్రభునందు ప్రియులారా, మన కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇక్కడ కొన్ని విషయాలు గమనించినప్పుడు మనకు అనేక విషయాలు కనబడుతున్నాయి. మరి కొన్ని విషయాలు రాజుగా ఉన్న ఇతరు పేర్లు చదవం కదా, వీరందరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. ఆయన మహిమను వారి మీద చూపించాడు. వారు ఆ మహిమ ద్వారానే ప్రభును ప్రకటించడం జరిగింది. అయితే మరి లూకాసు వార్తలో 1వ అధ్యాయం 33వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం గమనించాలి ఒకసారి. ఎందుకంటే యేసు ప్రభు మాట్లాడుచున్న మాటలని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ మన కొన్ని విషయాలు అర్థం, అంటే యాకోబు సంతానం అనే అబ్రాహాం సంతానం ఎలాగ దీవించాడు, యాకోబు సంతానం నుంచి తర్వాత దావీదు సంతానం కూడా స్థిరపరిచేశాడు. ఇవాళ నీ సంతానం దేవుడు స్థిరపరుచున్నాడు. కాబట్టి కుటుంబములు పలానా వారి కుమారుడు అని కొనసాగుతుందంటే ఏమిటి? మీకు ఎంతతో ఆగిపోయిందంటే ఏంటి? దేవుడు నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీ సంతానం చేయవలసిన పనులు అంతటితో ముగించుని. కాబట్టి చేయవలసింది చరిత్రలోను నిలిచిపోయే పనులు చేయాలి తప్ప చరిత్రకు మేము జీవితకాలం ఉండాలంటే మాత్రం కనసాదు. అలాగంటే ఖచ్చితంగా వారసులు అవసరం. వారసుడు దేవుడు ఇస్తాడు. ఇలా వారసుడిని దేవుడు ఇవ్వలేదంటే ఏంటి? దేవుడు నీ పరిచర్యను అంతటితో దాన్ని ముగించుతున్నాడు, లేకపోతే ప్రయాణమును ఆపుతున్నాడు అని అర్థం. అంతేగాన మరొకటి కాదు. మరి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మనం చదువుకుని మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలముయందు ఆ ప్రత్యక్షతను కనపరిచెను. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఉన్నాడు. అంటే దేవుని ఇన్ని రకాలుగా మన యేసు ప్రభుని హెచ్చించినా వర్ణించినా తక్కువేనండి. అందుకే ఆయన మహిమకు మనుషులకు మాత్రమే వర్ణించి అదృష్టం దక్కింది. సృష్టిలో మనకంటే శక్తిమని, మనకంటే బలమని ఉన్నాయి. వాటికి ఎలాంటి దానికి కూడా ఇటువంటి వర్ణించే అవకాశం దేవుడు ఇవ్వలేదు, మనిషికి మాత్రమే ఇచ్చాడు. గమనించాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివితే ఈ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్న ఈ మాటలని మనం అర్థం చేసుకుందాం ఒకసారి. ఆయన అన్ని రకాల మీద ఆయన నామములో రాయబడుతుంది. నీ భవిష్యత్తు మీద, నీ జీవితం మీద ఆయన నామమే ఉంటుంది. మనకి ఏవి నా ఇంటి పేరు, నా వాక్కల పేరు అది వరకే.
ఆయన ఇంటి పేరు ఆయన్ని అసలు నీ ఇంటి పేరు ఏంటి నీకు తెలుసా? నీ ఇంటి పేరు, నీ ఊరు ఏంటి తెలుసా? నీ ఊరు పరలోకం, నీ తండ్రి యేసు. ఇదే నీ ఇంటి. ఎవరు పెట్టమంటే యేసు ప్రభు పెట్టిన అని చెప్పుకోవాలి. ఇది అసలైన బతుకు, ఇది అసలైన ఊరు, ఇది శాశ్వత, ఇది ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నాం? బస్సు ఎక్కవు అంతే. బస్సు ఎక్కడికి? నీ ఊర్లో దింపుతుంది తీసుకెళ్ళి, అది నీ ఊరు. నీ ఊర్లో పరలోకం. అంతవరకు ప్రయాణం చేస్తూనే ఉండాలి. అదే ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4-6 మనం చదివితే 4-6 రెండు ఒకసారి మనం కొనసాగించినప్పుడు ఈ మాటలు కనపడుతున్నాయి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 అంతటా సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడిను. మరియు నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులందు గాని ముద్రించు గాని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరఛాదనమును చేయబడిన వారి ఆత్మలను అంటే ఈ లోకంలో అన్యాయంగా అనేక రకాలుగా చనిపోయిన ఆత్మలన్నీ కూడా దేవుని ఎదుట ఉన్నాయి. తీర్పు కాలం వరకు కూడా వారు ఇంకెందాకు ప్రభువా మేము వేచి ఉండాలి కాదు, ఉండండి అంటున్నాడు ప్రభు. కనుక మనం గమనించాలి. కీర్తన గ్రంథంలో 23 అధ్యాయం 6 చదువుకుని ముగించుకుందాం ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభు మనకు మాట్లాడుచున్న మాటని మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే అంటే ఇవన్నీ నీకు కావాలంటే ఏం చేయాలి? ఆయన వైపు చూడాలి, ఆయన మహిమను పొందాలి. మరి మనం ఒకసారి చదువుతుంటే పేజీ నెంబర్ వచ్చి 186 పేజీ నెంబర్ చూడము. దేవుడు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన గ్రంథం దానికి మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆ విషయాలు ఏంటో మనం ఒకసారి గ్రహిస్తే ఇక్కడ మాటలు మనకు కనబడుతూనే ఉన్నాయి ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఆత్మ బలమై మనకు తోడై ఉన్నాడు. 4వ వచనంలో 17వ వచనం చదువు. అందులో ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘాల మీద కొనుపోయబడదు. దేవునికి మహిమ. ఏంటో వచ్చినమేంటమ్మా? మొదటి దశలోని పత్రికలోని మాటలు ఈ మాటలు. ప్రియులరా, మనం ఒకసారి గమనించాలి. దేవునితో కలిసి నడవాలా? ఈ లోకంలో సాతానుతో కూడా ఉండవు. నువ్వు నిత్య అగ్నికి వెళ్ళిపోతావు. అందుకే మన వరకు డిస్కవరీ వచ్చింది. ఇప్పుడు నెట్లో వచ్చేసిన డిస్కవరీతో పని లేదు. ఇప్పుడు గోగులు అనగా మరి అగ్ని పర్వతాలు ఎలా మండుతున్నాయో దానికంటే 1000 రెట్లు మంటలో నువ్వు మాడుతూ ఉంటావు. అదే సాతాను కూడా నీ తోడున్నప్పుడు. ఇప్పుడు నావాడు అంటాడు దేవునితో. వాడు అక్కడికి వెళ్ళాడు, వాడు కూడా నేను విడిచిపెట్టేస్తాడు. వాడు లోకానికి వెళ్ళిపోతాడు, నీ దగ్గరికి రాడాడు, నీతో ఉండడు. అప్పుడు నువ్వు నెత్తు నోరు కొట్టుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుని ఎదుట మనం శ్రద్ధ కలిగి ఆయన ఎడల ప్రార్థన నడిపింపు కలిగి ఆయన ఎడల మహిమను పొందుతూ గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ సాయంకాల పూట అనేక రీతిలుగా మనం ఆలోచన కలిగి ఉండి ఉదయకాలం ఇది చేయాలి అది చేయాలని, కానీ దేవుని మహిమ నీకు లేకపోతే, దేవుని శక్తి నీలో లేకపోతే, దేవుని కృప నీలో లేకపోతే కుమార్తె కుమారుడా జీవించడం వ్యర్థం అనే భావమును మీరు తెలుసుకుని కృపను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించచ్చు ఆదరిస్తూ ఆయుధపరిచిన మా ప్రభా నీకు వందనాలు. మా దేశమును మా ప్రజలను యావత్ ప్రపంచ దేశాల పట్ల ప్రజల పట్ల మనుషులకి ఇచ్చేంత అదృష్టం, స్తుతించే అదృష్టం, ఆరాధించే అదృష్టం, కీర్తించే అదృష్టం లోకములో మాకంటే శక్తిమైనవి ఉన్నవి, కానీ వాటికి లేని అదృష్టం, వాటికి కలగలేని అదృష్టం
వారికి దొరకలేని అదృష్టం అందించిన మా ప్రభా నీకు స్తోత్రాలు. నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ శక్తిని నాకు మాకు తోడుగా ఉండి నీ మహిమతో నీ కృపతో బలపరిచి నడిపించమని. ఇదిగో ప్రభా, ఈరోజు ఎలక్షన్ అనేక దినాలు అనేక మంది ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఎవరు రావాలి, ఎవరికి కిరీటమును ధరింపు చేస్తావో 4వ తారీఖున తెలివినై ఉన్నది ప్రభా. మరి సుమారు ఇంక 20 రోజులు ప్రభా, కనుక నీ ఆత్మచేత నింపి అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎవరు రాజునా, ఎవరు మంత్రినా తండ్రి. గెలిచిన వారు 5 సంవత్సరాలు వారు ఏమైనా చేయగలరు ప్రభా. కాబట్టి దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేసే రాజ్యాంగంలో ప్రతి క్షణము భయపడుతూ నీ పట్ల నడిచాడు, ప్రజల పట్ల ప్రేమను చూపించాడు, గద్దించాడు, యుద్ధాలు చేశాడు. కానీ ఏనాడు నీ ఎదుట తలవంచకుండా, ఏనాడు ప్రార్థించకుండా నాయన రాజసింహాసనము కూర్చోలేదంట ప్రభా. అటువంటి శక్తిని, బలాన్ని, కృపను అందించి మహిమ పొందమని ప్రార్థించిన పెదవులు, ప్రార్థించిన మనసులు, ఆశపడిచిన హృదయాలు అంతటిని ఎరుగి ఉన్నావు. మా దేశానికి, దేశకు శాంతి సమాధానము, నీ సువార్త విస్తారమైనట్లాంటి గొప్ప నాయకుడును మాకు అందించమని ఆత్మరూపు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాతా.